ప్రార్థనతో మనము ఈ యొక్క ఆరాధనను ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, యేసయ్య నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరొక సమయమున అయ్యా ఈ పునరుత్థానపు దినమున ప్రభువా తండ్రి, మేము కలుసుకోలేనప్పటికీ నీ వాక్యాన్ని నీ సంఘానికి నీ బిడ్డలకు అందిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మరి నీ బిడ్డలు కూడా ఏకీభవించి నీ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ పట్ల మీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ ఆత్మతో ముట్టండి, బలపరచండి. వింటున్నటువంటి వారందరికీ కూడా నూతన బలమును ఉజ్జీవమును అయా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి తండ్రి. మరి సమయంలో నేను పాడి స్తుతిస్తూ ఉండగా మా స్తుతులను మీరు అందుకోండి. అవును నాయన, నీవు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు అయిన దేవుడవు, సజీవుడవు అయినటువంటి దేవుడవు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మార్పు లేని దేవునిగా నీవు ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలందరూ కూడా తండ్రి నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డను మీరు నింపండి, శక్తితో మీరు నింపండి, ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ప్రతి కుటుంబానికి ఈ సమయము ఆశీర్వాదకరముగా మీరు నిలవపెట్టండి నాయన. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా. నీ వాక్యముతో నీ బిడ్డలు మీరు దర్శించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో 2 పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. గనుడా నీ దివ్య సన్నిధి నన్నాదుకుని నా పెన్నిధి. నీవే కావాలయా, నాతో రావాలయా. నీవే కావాలయా, నాతో రావాలయా. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చేయతనం నంటదు. నీవే కావాలయా, నాతో రావాలయా. నీవే కావాలయా, నాతో రావాలయా. యేసు నీవే కావాలయా, నాతో
సువార్తనందంతదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నందంతదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా గనుడా నీ దివ్య సన్నిధి నన్ను నాదుకొని నా పెన్నిధి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా హల్లెలూయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమారులై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగా నేర్పు నీ హృదయ పారంబు నొసగి ప్రార్థించి పై
చేయనిమ్ము, ఆగిపోక సాగిపోవు, ప్రియసుతునిగా పని చేయనిమ్మయా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి నీ కష్టించి పని చేయనిమ్ము, కన్నీటితో విత్తు మనసు కలకాలం అది నాకు నొసగు. క్షేమ క్షామ కాలమైనా నందు గణపరచ బ్రతకనిమ్మయా. నశించు ఆత్మలను నీదరి చేర్చి కృప నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మనము చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి 6 వచనాలని నేను చదువుతాను. మరి బైబిల్ గ్రంథము ఉన్న వారందరూ కూడా తెరిచి చూడవలసిందిగా ప్రభు పేరట మరి మనం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 6 వచనాలు. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదనో, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను కొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను
ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రభువా నాయన, ఈ వాక్యములో నుండి నీ బిడ్డలను మీరు దర్శించండి. వింటూ ఉన్న వారందరూ కూడా ఆత్మీయంగా బలపరచబడి నీ కృపలో వర్ధిల్లటానికి ఈ సన్నిధిలో అయా నిత్యము జీవము కలిగిన వారముగా ఉండుటకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నది ఏంటి అంటే, మనందరము కూడా జీవము కలిగిన వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ సంఘముతో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, ఏంటి ఈ సంఘం యొక్క పరిస్థితి అంటే, దేవుడు అంటూ ఉన్నది 1వ వచనంలో ఉన్నది, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. అంటే ఈ సంఘము ఎలాంటి స్థితిలో ఉందంటే, చచ్చిన స్థితిలో ఉన్నది, మృతమైనటువంటి సంఘముగా ఉన్నది, డెడ్ చర్చిగా ఉన్నది. అటువంటి సంఘమునకు దేవుని యొక్క మాటలు దేవుడు అందిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, వారి స్థితిని వారు తెలుసుకొని దేవుని వైపుకు తిరిగి దేవునిలో జీవము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఏం చేస్తున్నాడంటే, ఈ వాక్యాన్ని సార్దీస్ సంఘానికి దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఈరోజు మరి మనకెందుకు అంటే, మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. మరి జీవించే వారముగా ఉన్నామా, లేకపోతే మృతులై ఉన్నామా? జీవించున్న పేరుతో మనము ఉన్నామా, లేకపోతే ప్రభువులో మనము జీవిస్తున్న వారంగా ఉన్నామా? ఈ ప్రశ్న మనము కూడా ఆలోచన చేయటానికి దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మనకి అందిస్తున్నాడు. కాబట్టి సార్దీస్ సంఘం ఎలా ఉన్నది అంటే, ఇది మృతమైనటువంటి సంఘముగా ఉన్నది. ఈ సంఘమునకు దేవుడు తన వాక్యాన్ని అందిస్తూ ఉన్నది. కారణం ఏంటి అంటే, ఆయన కోరుకుంటూ ఉన్నది ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ జీవము కలిగిన వానిగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చూడండి, మరి ఇందులో దేవుడు ఈ సంఘానికి 3 విషయాల్ని చెబుతూ ఉన్నాడు. వారి స్థితిని వారికి చూపిస్తూ, వారి జీవములోనికి రావటానికి, వారిని వారు పరిశీలన చేసుకోవడానికి ఒక 3 విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటి అది అంటే, మొదటి వచనములో దేవుని ప్రత్యక్షతను వారికి ఇస్తూ ఉన్నాడు, క్రీస్తుని వారికి బయలుపరుస్తూ ఉన్నాడు. రెండవది ఏంటి అంటే, వారికి కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. మూడవది ఏంటి అంటే, వారికి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాలు ఈ సార్దీస్ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది ఆయన ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నాడు. రెండవది ఆయన హెచ్చరికలను, ఆ సంఘమునకు కావలసిన హెచ్చరికలను ఇస్తూ ఉన్నాడు. మూడవది ఏంటంటే, వాగ్దానమును ప్రామిస్ చేస్తూ ఉన్నాడు వారితో. చూడండి, మొట్టమొదటిది చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఆ సంఘమునకు దేవుని యొక్క ప్రత్యక్షత ఎలాగ ఉన్నది అంటే, చూడండి, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ మనకి ఆయన ప్రత్యక్షత 2 విషయాలతో కనుపరుచుకుంటున్నాడు. మొట్టమొదటిది 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు. 7 నక్షత్రములు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. 7 నక్షత్రములు అంటే 1వ అధ్యాయంలో మనము ఆ మాటలను మనము చూసాం. ఏంటి 7 నక్షత్రములు అంటే, మరి ఆ సంఘపు దూతలు. 1వ అధ్యాయం 16వ వచనం నుండి మీరు చదువుకుంటూ వెళ్తే, ఆ 16వ వచనం చూడండి. 1వ అధ్యాయం 16వ వచనంలో, తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని
ఉండెను. ఆ 7 నక్షత్రములు ఏంటి అంటే ఆ కింద వివరిస్తూ వస్తూ ఉన్నాడు. 19వ వచనం, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని 20వ వచనం చూడండి. నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీప స్తంభములను గూర్చినటువంటి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఆ మృతమైనటువంటి సంఘముగా ఉన్న సార్దిస్కు ఎలా బయలుపరుచుకున్నాడంటే, ఆ సంఘపు దూతలు నా చేతిలో ఉన్నారు, నా అధికారంలో ఉన్నారు. అంటే ఆ మెసెంజర్స్ ఎవరైతే అక్కడ సేవ చేస్తూ ఉన్నారో, ఎవరైతే అక్కడ మరి సేవ చేయాలో సేవ చేస్తూ ఉన్నారో వారు నా అధికారములో ఉండాలి అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. రెండవది ఏంటి అంటే 7 ఆత్మలు గలవాడు. 7 ఆత్మలు అనే మాటకి అర్థము అది పరిశుద్ధాత్మను గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నది. 1వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా ఆయన 7 ఆత్మల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మను గురించి అక్కడ తెలియపరుస్తున్నాడు. ఇక్కడ 7 ఆత్మలు అని ఎందుకు చెబుతున్నాడంటే, మరి యెషయా గ్రంథము 11వ అధ్యాయములో దాని యొక్క వివరణ ఆయన ముందే ఇచ్చాడు. 11వ అధ్యాయంలో ఆ 7 ఆత్మలను గూర్చినటువంటి వివరణ అక్కడ మనము చూస్తాం. ఆ పరిశుద్ధాత్మ పరిచర్య ఏంటో, ఆత్మ ఏంటో, ఆ 7 ఆత్మలను గురించి మాట్లాడుతుంది ఏంటో అక్కడ చూస్తున్నాం. చూడండి, యెహోవా 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట ఉంది. యెహోవా ఆత్మ, ఫస్ట్ది. రెండవది, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇక్కడ చూస్తే 7 మాటలు అక్కడ కనపడుతున్నాయి. ఏంటి అది అంటే అక్కడ దేవుని పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య అక్కడ కనబడుతూ ఉన్నది. అంటే ఒక సంఘములో ఏమున్నది అంటే దేవుని సేవకుల యొక్క పరిచర్య ఉన్నది. రెండవది ఏముందంటే పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ మృతమైనటువంటి సంఘముగా ఉన్నటువంటి సార్దిస్కు ఏమని బయలుపరుచుకుంటున్నాడంటే, ఇదిగో మీరు జీవించున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అని చెబుతూ వారికి క్రీస్తు ఎలా బయలుపరుచుకుంటున్నాడంటే, ఇదిగో మరి సేవకులు నా అధికారం ఉండి మరి ఆ దైవ అధికారముతో మీరు పరిచర్య చేసేవానిగా ఉండాలి. రెండవది, దేవుని ఆత్మానుసారంగా మీరు పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఈ 2 లేకపోతే ఆ సంఘము ఎలా ఉన్నది అంటే మృతమైనటువంటి సంఘముగా ఉండిపోతూ ఉన్నది. ఇంకా చూడండి, ఈ సంఘముకి మళ్ళీ జీవించడానికి ఒక హోప్ ఇస్తూ ఉన్నాడు. ఏంటి? ఒక నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ఇదిగో మరి నేను నా యొద్ద మరి దేవుని సేవకులు ఉన్నారు, నా యొద్ద దేవుని ఆత్మ పరిచర్య ఉన్నది. మీరు నా వైపు తిరిగిన ఎడల మళ్ళీ నేను మరి దైవ శక్తి కలిగినటువంటి ఆ దేవుని ఆత్మను కలిగినటువంటి పరిచర్యను మరి మీ యొద్దకు నేను అందిస్తాను. మరి నా వైపు తిరగండి అని దేవుడు ఆ మృతమైనటువంటి సంఘముతో దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఎందుకు ఆ మాటలు చెప్పాల్సి వచ్చింది, ఎందుకు ఆయన తను తాను అలా బయలుపరుచుకుంటున్నాడంటే, వారి స్థితి ఎలా ఉన్నదో తెలుసా? వారు ఎందుకు మరణంతో ఉన్నారు అంటే, వారు దేవుని అధికారంలో లేకపోతూ ఉన్నారు. వారు దేవుని ఆత్మ పరిచర్య వాళ్ళు చేయలేకపోతూ ఉన్నారు. అందుకనే వాళ్ళు క్రియలు చేస్తూ ఉన్నారు, పనులు చేస్తూ ఉన్నారు, కానీ ఆ పనులు దేవుని ముందు ఎలా ఉన్నవంటే మృతమైనవిగా కనబడుతుంది, డెడ్ వర్క్స్గా కనబడుతూ ఉన్నది. అందుకని ఆ చర్చిని దేవుడు చూసేమన్నాడంటే ఇది డెడ్ చర్చ్ అని దేవుడు వారితో చెబుతూ ఉన్నాడు. మరి చూడండి, మొట్టమొదటిది ఆ మృతమైనటువంటి సార్దిస్ సంఘమునకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతను మనం చూసాం, క్రీస్తు ప్రత్యక్షతను చూసాం. రెండవది క్రీస్తు హెచ్చరికను మనము
చూస్తూ ఉన్నాం. నిజంగా ఆ ప్రత్యక్షతను అర్థం చేసుకుంటే దేవుని వైపు మనం తిరుగుతాం, దేవుడిచ్చేటువంటి జీవాన్ని పొందుకుంటాం, దేవుడిచ్చేటువంటి ఆత్మ పరిచర్యను మనము పొందుకుంటాం. దేవుని ఆత్మ పరిచర్యలో మనం ఉండాలని, దేవునికి లోబడేటువంటి జీవితంలో మనం ఉండాలని మనం ఇష్టపడతాం. ఆ ప్రత్యక్షత అర్థం కాకపోతే ఇంకా మనం దేవుని యొద్దకు వెళ్ళలేము, దేవుని ఆత్మ పరిచర్యను మనము చూడలేము. చూడండి, రెండవ వచనం నుండి క్రీస్తు యొక్క హెచ్చరికలు ఆ సంఘానికి, మీరు మృతముగా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా మీరు అని చెప్తూ, మీరు ఏమై ఉన్నారో తెలుసా, మీరు ఎలాంటి క్రియలు చేస్తున్నారో తెలుసా అని కొన్ని హెచ్చరికలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. చూడండి ఏంటి అయ్యి అంటే 2వ వచనం నుండి మనం చూస్తాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు కనుక. అక్కడ రాయబడిన మాట చూస్తున్నారు, దేవుని వాక్యం 3వ అధ్యాయం 2వ వచనంలో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే క్రియలు చేస్తూ ఉన్నారు, పనులు జరిగిస్తూ ఉన్నారు, దేవుని కొరకు మేము జీవిస్తున్నాం అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని ఎదుటికి వచ్చేసరికి వారు చేసేటువంటి పనులు ఎలా లేవు అంటే ఆ పర్ఫెక్షన్లోనికి రావట్లేదు, ఆ సంపూర్ణమైనవిగా దేవుడు దాన్ని చూడట్లేదు. ఎందుకు అవి సంపూర్ణమైనవిగా ఉండట్లేదు దేవుని ఎదుట అంటే, ఆ క్రియలు ఎలా ఉన్నవి అంటే డెడ్ వర్క్స్గా దేవుడికి కనబడుతూ ఉన్నాయి. మీరు అనొచ్చు, ఎలాగండి అది చెప్పగలరు అంటే, దేవుని వాక్యములో కొన్ని మాటలు మనకి తెలుసు. యాకోబు 2వ అధ్యాయములో ఏమున్నదంటే, క్రియలు లేని విశ్వాసము మృతము అనే మాట అక్కడ చూస్తాం. క్రియలు లేని విశ్వాసము మృతం అంటే విశ్వాసం ఉన్నదని చెబుతూ ఉన్నారు, కానీ ఆ విశ్వాసమును వారు ఏం చేయలేకపోతున్నారంటే కనుపరచలేకపోతున్నారు. విశ్వాసముతో కూడినటువంటి మరి పనులు వారు చేయట్లా. కాబట్టి అది దేవునికి ఎలా ఉన్నది అంటే అది మృతముగానే కనబడుతూ ఉన్నది. రెండవది, వారి క్రియలు మృతముగా ఉన్నవి అంటే కారణం ఏంటంటే, రోమాపత్రిక 8వ అధ్యాయములో చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయములో 5వ వచనము, రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనములో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు. శరీరానుసారమైనటువంటి మనసు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఇక్కడ రెండవది ఉన్నది ఏంటి, వీరి యొక్క క్రియలు అంటే శరీరాను సంబంధమైనటువంటి ఆలోచనతోనే వాళ్ళు పరిచర్యలు చేస్తూ ఉన్నారు, శరీరాను సంబంధమైనటువంటి ఆలోచనతోనే వాళ్ళు మరి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని దృష్టికి ఎలా కనబడుతూ ఉన్నవి అంటే అవి మృతముగానే కనబడుతూ ఉన్నవి. 2 విషయాలను చూసాము. ఒకటి, విశ్వాసం ఉందంటున్నారు కానీ ఆ విశ్వాసమును వారు కనపరచట్లేదు. రెండవది, మరి వారు ఆత్మతో మేము ఉన్నాం అంటున్నారు కానీ శరీరానుసారంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మూడవది ఏంటి అంటే విశ్వాసం లేకపోవడం, శరీరానుసారంతో జీవించడంతో ఏమి నిండుకొని ఉంటుందంటే అపరాధములతో పాపములతో నిండిపోతూ ఉన్నది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, మీరు అపరాధమును బట్టి పాపమును బట్టి మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. అంటే మీరు క్రీస్తు రక్షణలోనికి రాకముందు ఎలా ఉన్నారు అంటే చచ్చిన స్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే మీరు పాపం మీ పైన ఏలుబడి చేస్తూ ఉన్నది, డామినేట్ చేస్తూ ఉన్నది ఏంటంటే సిన్. మీరు ఎవరు కంట్రోల్లో ఉన్నారంటే పాపము కంట్రోల్లో ఉన్నారు, స్వాధీనంలో ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఆత్మ విషయమై ఆత్మతో మీరు జీవించేవానిగా ఉండాలని దేవుడు అక్కడ కోరుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ సాధిస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. ఎందుకో తెలుసా, వారు ఏ మనసుతో పనిచేస్తున్నారో
మనుషులు ఏం అనుకున్నారంటే బాగా పని జరుగుతుంది అనుకుంటున్నారు, బాగా పరిచయం చేస్తున్నారు అనుకున్నారు, బాగా ఉందనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వీరు ఏ మనసుతో పని చేస్తున్నారో దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు మరి ఎలాంటి విశ్వాసంతో పని చేస్తున్నారో చూస్తున్నాడు. మరి మనుషులు చూడలేనటువంటి, మనుషులు గ్రహించలేనటువంటి నీలో ఉన్నటువంటి పాపము దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. దాన్ని ఒప్పుకోకుండా ఆ పాపము ఏలుబడిలో మనం ఉండి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ చూసి ఏమంటున్నాడంటే మరి డెడ్ చర్చిగా అక్కడ పిలుస్తూ ఉన్నాడు. నిజంగా చూడండి, పరిచర్యలు లేవా? పరిచర్యలు ఉన్నాయి, సంఘము ఆరాధనలు ఉన్నాయి. కానీ అక్కడ దేవుడు కనపడుతూ ఉన్నది ఏంటి అంటే ఆత్మానుసారంగా వారు చేయలేకపోతున్నారు, దేవునికి లోబడేవానిగా వాళ్ళు జీవించలేకపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంటే జీవించున్నామన్న పేరు ఉంది, కానీ వాళ్ళ స్థితి ఎలా ఉన్నదంటే మరణముగానే ఉన్నది. అది దేవుడు అక్కడ చూస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఈ దినమున మరి మందిరములో, సంఘములో మనందరము కూడా చేసే పరిచర్యలో, చేసే అర్పణలో, చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా అది విశ్వాసముతో చేస్తూ ఉన్నామా, దేవుని చిత్తముతో మనం చేస్తూ ఉన్నామా, మరి దేవుని మనసును కలిగి ఆత్మ ప్రేరేపణతో మనము చేస్తూ ఉన్నామా అనేటువంటిది మనకి అవసరమై ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చూడండి, వారి క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపట్టలేదంట. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని చిత్తానికి గ్రహించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ సొంత మహిమను వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు ఆ సంఘాన్ని చూసి నీ స్థితి మృతమైనది అని చెప్తున్నాడు. వాళ్ళు నిజంగా ప్రభు పేరట పనులు చేయొచ్చు, కానీ వాళ్ళు ఏమి లేదు అంటే దేవుని మహిమపరచడం వాళ్ళకి లేదు, కనిపించట్లేదు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. ఆ పైనంతా కూడా వారి ఫలమును చూసి మీరు వారిని ఎరుగుదురని వేషధారుని గురించి చెబుతూ ఉన్నాడు. తర్వాత అక్కడ ఏమంటున్నాడంటే 21వ వచనం, 20వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుదాం. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగనెను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఎందుకు అంటే అక్కడ పైన 21వ వచనంలో చెప్పబడుతుంది, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుని చిత్తమును చూడక సొంత మహిమలు, అక్కడ కూడా దేవుని ఎదుట ఏం కనబడుతుందంటే మేము ఇది చేసాం, మేము ప్రవచించాం, మేము ఇది చేసాం, ఇక మాకు కాకుండా ఇంకా ఎవరు అరుగులు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చూడలేకపోతున్నారంటే దేవుని కృపను మన పరిచర్యలో దేవుని చూడలేకపోతున్నారు, దేవుని ఆ కార్యము, దేవుని శక్తిని చూడలేకపోతూ ఉన్నారు. వారు ఆ సొంత బలమును వారు చూస్తూ ఉన్నారు, సొంత జ్ఞానమును చూస్తూ ఉన్నారు వారి పరిచర్యలో. అందుకనే వాళ్ళు దేవునిలో ఏం చేయలేకపోతున్నారంటే జీవము కలిగి ఉండలేకపోతున్నారు. వారి క్రియలన్నీ కూడా జీవము లేని క్రియలుగానే దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా దేవునికి కనిపించట్ల. కారణం ఏంటో తెలుసా? ఆయన చిత్తమును వారు ఎరగలేకపోతున్నారు. ఏంటి ఆయన చిత్తం అంటే ఆయనను గణపరచడమే ఆయన చిత్తం, ఆయన కుమారుని గణపరచడమే ఆయన చిత్తం, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచడమే ఆయన చిత్తం, ఆయన కుమారుని యందు మరి మనం ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో జీవించడమే ఆయన చిత్తం. అదే జీవము కలిగినటువంటి సంఘము. కాబట్టి మరి వీళ్ళైతే ఈ మాటలన్నీ కూడా గ్రహించలేకపోతున్నారు. నిజంగా మేము చేసే పరిచర్య ఎవరు చేయట్లేదు అనుకున్నారు, మేము చాలా మంది ఉన్నాం అనుకున్నారు, ఇదిగో మాలో చాలా ఈవులు
మా దగ్గర ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. నిజంగా ఆ పట్టణము ఎంతో మరి ఉన్నతమైనటువంటి పట్టణముగా ఉంది సార్దీస్. ఆ టైంలో వారు చూడలేకపోతూ ఉంది దేవుని కార్యములు, దేవుని గుర్తింపు, దేవుని యొక్క మహిమ సంఘములో కనిపించట్ల. కాబట్టి హెచ్చరికలు ఏంటో తెలుసా? అక్కడ దేవుడిస్తూ ఉంది, ఇదిగో మీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపట్లేదు కాబట్టి జాగ్రత్త పడి మీరు. ఏంటి హెచ్చరికలు అంటే అక్కడ ఒక్కొక్కటి మనం చూద్దాం. ముందు చూడండి, ఏంటి హెచ్చరికలు అంటే అక్కడ కమాండ్స్, ఆజ్ఞలు ఆయన ఇస్తూ ఉన్నటువంటి ఆజ్ఞలు ఏంటి అంటే 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. జాగరూకుడవై అనే మాటకు అర్థము ఇంగ్లీష్లో వాచ్ఫుల్, ఎలర్ట్, వేకప్. అంటే మీరు జాగరూకుడు అంటే మీరు ఆ నిద్రలో మత్తులో ఉన్నారేమో, మీరు ఒకసారి లేచి అలర్ట్గా ఉండండి మీరు అని అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట. మీరు జాగరూకుడవై ఉండటం అంటే మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాం, ఏం జరుగుతూ ఉన్నదో సరిగ్గా గ్రహించలేకపోతాం, సరిగ్గా మరి మనసు ఉంచలేకపోతాం. అది మత్తునిగా నిద్రలో ఉండటం. దాంట్లో నుంచి నీవు లేచి ఒక్కసారి నీ రక్షణ ఏంటో, నీ జీవితం ఏంటో, నీవు ఎటువంటి మార్గమున వెళ్తూ ఉన్నావో ఒక్కసారి చూడు. వాచ్ఫుల్ అంటే జాగ్రత్తగా పరిశీలన చేసుకో. వేకప్, నీవు లే అని దేవుడు వారికి ఇస్తున్న మొట్టమొదటి కమాండ్ ఏంటి అంటే నీవు లెగు అని దేవుడితో చెప్తున్నాడు. అంటే వాళ్ళు చచ్చిన స్థితిలో ఎలా ఉన్నారంటే వారి పైకి ఏమి వస్తూ ఉన్నా, అది శరీరానుసారం మనసైనా, అది విశ్వాసం లేకపోవటమైనా, అవి కొన్ని పాపములతో నిండుకున్న వాళ్ళు పట్టనట్టుగా వారు ఉండిపోతూ ఉన్నారు. ఏదో పని అయితే జరుగుతూ ఉన్నది అనుకుంటూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, నీవు లే అని దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ పైకి ఏమొస్తూ ఉన్నదో, ఏ మార్గంలో వెళ్తూ ఉన్నావో ఒకసారి చూడు అని దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ హెచ్చరిక అన్నమాట. 2వది, లేచిన తర్వాత ఏం చేయాలని చెప్తున్నాడంటే చూడండి, గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచము. అంటే నీవు నిజంగా కొన్ని దేవుని ఆత్మలో నీవు ఎదుగుతూ వచ్చావు కొంతకాలము. దేవుని ఈ లోకానుసారమైనవి నీ మీదకి వచ్చేస్తూ ఉన్నాయి, కానీ నువ్వు పట్టనట్టు అంటున్నావు. కాబట్టి నువ్వు ఏం చేయమన్నాడంటే నువ్వు వేకప్ అంటున్నాడు, లెగవమని చెప్తున్నాడు. లేచిన తర్వాత మిగిలిన వాటిని బలపరుచుకోము. ఎందుకు అంటే అవి చావకుండా. ఇప్పుడు ఆత్మానుసారమైనటువంటి మనసును నీవు కలిగి ఉన్నావు, శరీరానుసారమైన మనసు వచ్చి వాటిని మరి ఫిల్ చేసేస్తూ ఉంది. మరి పూర్తిగా శరీరానుసారమైనటువంటి మనసుతో నిండిపోతూ ఉన్నావు. దేవుని వాక్యము చెబుతూ ఉన్నది ఏంటంటే నీవు లేచి ఆత్మానుసారమైనటువంటి మనసు ఏంటో నీవు తెలుసుకో. ఒకసారి వేకప్, నీవు ఏది నీ మనసులో ఎలాగ నువ్వు జీవిస్తున్నావు ఒకసారి లేగు. మరి మిగిలి చావునై ఉన్న వాటిని నువ్వేం చేయాలి అంటే బలపరచు. ఇంకా నీ శరీరంలో శరీరానుసారంగా ఎలా వెళ్ళిపోతున్నావో, జీవం నుండి ఎలా కోల్పోతున్నావో వాటిని నువ్వు బలపరుచుకునే మాటను ఏంటి అంటే 6వ వచనంలో అక్కడ పైన 6 ఉంది, అంటే కింద నోట్లో చూడండి. ఆ మాటకు అర్థము, బలపరుచుకో మాటకు అర్థం ఏంటంటే స్థిరపరచుకోవటం. ఎస్టాబ్లిష్ అంటారు. ఎస్టాబ్లిష్, స్థిరపరచుకోవటం అనే మాటకు అర్థం ఏంటి అంటే దేవుని స్థాపించుకో, దేవుని కార్యములను స్థాపించుకో, దేవుని మనస్సును స్థాపించుకో, దేవుని వాక్యాన్ని స్థాపించుకో. దాంట్లో నుంచి నువ్వు కోల్పోవద్దు అని ఒక్కొక్క హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే వేకప్, లెగు అని చెప్తున్నాడు. 2వది ఏంటి అంటే మిగిలిన వాటిని బయలుపరుచుకో, స్థిరపరచుకో అని చెప్తున్నాడు. 3వది ఏంటో చూడండి, నీవెలాగ ఉపదేశము పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని. రిమెంబర్. 3వది ఏంటి అంటే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏంటి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే
చూడండి, ఏమని ఏమిటి జ్ఞాపకం చేసుకోమని అంటే, మీరు ఎలాగా దేవుని స్వార్థను పొందారు, ఏ ఉపదేశం మీరు పొందారు, ఎలాగా ప్రభు తెలుసుకున్నారు, ఎలాగ మీరు ఒక సంఘం కట్టబడిందంటే సువార్త లేకుండా కట్టబడలేదు. ఒక సంఘం కట్టబడిందంటే క్రీస్తు రక్షణ లేకుండా కట్టబడలేదు. కాబట్టి మీరు విన్న సత్యమును ఏదైతే ఉన్నదో ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. సత్యము ఏంటో కాదు, యేసు క్రీస్తు నా కొరకు ఏం చేశాడు, నేను ఆయన కొరకు ఎలా జీవించాలనేటువంటి దాన్ని నువ్వు విన్నటువంటి ఉపదేశమును నీవు జ్ఞాపకం చేసుకో. రిమెంబర్. నిజంగా మన రక్షణ మనము ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా నేను ఏమై ఉన్నాను, నేను ఎందుకు ఇలా ప్రవర్తించాలి, నేను ఎందుకు దేవుని కొరకు ఇంత నమ్మకంగా ఉండాలి, నేను ఎందుకు దేవుని కొరకు పని చేయాలి అని ఒకవేళ అనుకుంటున్నావంటే నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? నిన్ను రక్షించినటువంటి సువార్త ఏంటో, ఆ ఉపదేశం ఏంటో, నువ్వు ఎలాగ దేవుని దగ్గరికి వచ్చావో, క్రీస్తు ఏమై ఉన్నాడో నీకు నువ్వు నిత్యము జ్ఞాపకం చేసుకునేవానిగా ఉండాలి. 3 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిది ఏంటంటే వేకప్, లెగవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే స్థిరపరచుకోవాలి, ఉన్నటువంటి దేవుని సత్యాన్ని, దేవుని ఆత్మ మనసును మనం స్థిరపరచుకోవాలి. మూడవది ఏంటి అంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి దేవుని సత్యాన్ని, దేవుని యొక్క సువార్తను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి 4వది చూడండి, చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందము. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. దాన్ని గైకొనుచు అంటే ఒబే, లోబడుతూ, అవును ప్రభువా నా కొరకు నీవు ఆ సిలువలో మరణించావు, అందుబట్టే నేను క్రైస్తవునిగా ఉండగలిగాను. నీవు నన్ను పిలుచుకున్నావు, అందుబట్టే నీ సేవకునిగా నేను ఉండగలిగాను. నీవు నన్ను ఏర్పరచుకున్నావు, నీ స్వరక్తమిచ్చి నన్ను సంపాదించుకున్నావు, అందును బట్టే నేను ఆరాధిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ స్వార్థని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటిని గైకొనటం అంటే వాటికి లోబడటం. ఈరోజు సువార్త వస్తూ ఉన్నది, ప్రభువా నీవే నా రక్షకుడవు, నీవే నా విమోచకుడవు, నీ సన్నిధిలోనే నాకు జీవితం ఉంది, నీ సన్నిధిలోనే నాకు నిజమైనటువంటి లైఫ్ ఉంది, నీ సన్నిధిలోనే నాకు నిజమైనటువంటి ఆదరణ ఉన్నది. ఇది మనము గుర్తించకపోతే సువార్త మనము వింటూ ఉన్నప్పటికీ ఆ ఫలం అనేది మనం చూడలేము. కాబట్టి ఒక్కొక్క స్టెప్ ఎలా చెప్తున్నాడు చూడండి. వేకప్, లెగవండి అని చెప్తుంది. జాగరూకుడవై ఉండక, మత్తుడిగా నువ్వు ఉండక ఎలర్ట్గా ఉండు అని చెప్తున్నాడు. రెండవది ఎలర్ట్గా ఉండి మిగిలిన వాటిని ఇంకా చావునై ఉన్న వాటిని మీరు స్థిరపరచుకోండి, ఎస్టాబ్లిష్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని, సువార్తని ఏ ఉపదేశం పొందారో వాటిని జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్. 4వది ఏంటి అంటే ఒబే, వాటిని గైకోనండి. 5వది ఏంటంటే మారు మనసు పొందండి. వాటిని లోబడుతూ ఏం చేయాలంటే దేవుని వైపుకి తిరగాలి. ప్రభువా మేము చేస్తూ ఉన్నది తప్పు నాయన, మేము నిన్ను మహిమపరచలేకపోతూ ఉన్నాం, నీ మనసును మేము కలిగి ఉండలేకపోతూ ఉన్నాం, నీ వాక్యానుసారంగా జీవించలేకపోతూ ఉన్నాం. అయ్యా మాకు నీ శక్తి కావాలి, నీ ఆత్మశక్తి కావాలి. అయ్యా ప్రభు నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా, నీ వైపు నేను తిరిగాను నాయన అని మారు మనసు పొంది దేవుని వైపు మనము తిరగాలి. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? హెచ్చరికలు. హెచ్చరిక మీరితే ఏముంటుంది? ప్రమాదం ఉంటుంది. హెచ్చరిక పట్టించుకోకపోతే ఏముంటుంది? అపాయం వస్తుంది. దేవుడు అంటున్నాడు, హెచ్చరికలు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఒక అపాయం రాబోతూ ఉంది. అందుకే హెచ్చరికలు ఇప్పటికైనా మీరు తెలుసుకోకపోతే కొంత అపాయం మీ పైకి వస్తుంది. ఏంటి అది అంటే చూడండి, 4వ ఆ హెచ్చరికలు ఎందుకు ఇస్తున్నాడో 4వ వచనంలో ఉంది. అయితే తమ 3వ వచనంలో ఉంది, మారు మనసు పొందు నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. ఎలర్ట్గా లేకపోతే, దేవుని సువార్తను జ్ఞాపకం చేసుకోకపోతే, మారు మనసుకు పొందకపోతే, దానికి లోబడకపోతే నేను ఎప్పుడు మీ మధ్యకు వస్తానో మీకు తెలియదు. ఎందుకు ఆయన వస్తాడంట? అక్కడ ఉంది, దొంగ వలె మీ దగ్గరికి, అంటే అనౌన్స్ చేసి నేను రాను. ఎవరు ఊహించని టైంలో,
ఎవరు ఆలోచన చేయని టైంలో నేను వస్తాను. ఎందుకో తెలుసా? తీర్పు తీర్చడానికి, డిస్ట్రాయ్ చేయడానికి. మీరు వినకపోతే, మీరు గైకొనకపోతే తీర్పును తీసుకొని రాబోతూ ఉన్నాను. నేను ఏ సమయంలో వస్తానో తెలియదు. కాబట్టి బీ అలర్ట్. ఈరోజు సంఘము అన్ని విషయాల్లో ఎలా ఉండాలో తెలుసా? సిద్ధముగా ఉండాలి. దేవుని రాకడ కొరకు మనము సిద్ధముగా ఉండాలి. ఇంకా చాలా దాని గురించి చాలా వచ్చిన భాగాలు ఉన్నాయి, కానీ సమయం లేనందున ఇక్కడ 2 విషయాలు మనం చూసాం ఇప్పటి వరకు. మొట్టమొదటిది ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆ యొక్క సార్దీస్, మొత్తముగా ఉన్నటువంటి సార్దీస్ సంఘానికి దేవుని ప్రత్యక్షత, అది మొట్టమొదటి మాట. రెండవది ఏంటంటే వారికి కావలసినటువంటి హెచ్చరికలు, రెండవది. మరి మూడవది చూడండి, ఇంకా హెచ్చరికలు, ఇంకా దాంట్లో మూడవది ఏంటంటే దేవుని వాగ్దానం, దేవుని ప్రామిస్ అక్కడ చూస్తున్నాం సంఘంతో. ఎందుకంటే ఆ సంఘములో అవిశ్వాసులు ఉన్నారు, ఎక్కువ శాతం విశ్వాసులు కూడా ఉన్నారు. దేవునికి శరీరానుసారమైన మనసుతో నిండుకొని ఉన్నారు, ఇంకొంతమంది ఆత్మతో కూడా నడిచేవారు ఉన్నారు. అక్కడ ఉంది 4వ వచనం నుండి, అయితే బట్ మీలో అనేక మంది ఎట్లా ఉన్నారు కానీ, నృతంలో ఉన్నారు కానీ, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించారు. ఏంటి దేవుని ప్రామిస్ అంటే, మీరు హెచ్చరికలు లోబడి మారు మనసు పొంది నా ఎడలు తిరిగితే ఈ యొక్క వాగ్దానములో మరి చచ్చిన వారు ఆ జీవంలోనికి జీవం పొందుకున్న వారు కూడా పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకా కొంతమంది దేవుని కొరకు ఉన్నారు. వారికి కూడా దేవుని వాగ్దానం, దేవుని ప్రామిస్ ఏంటంటే వారు పవిత్రత, పరిశుద్ధతలో జీవించేవారు. వారు అపవిత్రపరచుకొనక, ఇక్కడ తెల్లని వస్త్రం అని దేని మాట్లాడుతుందంటే వారి క్యారెక్టర్ని గురించి మాట్లాడుతుంది, వారి పరిశుద్ధతను గురించి మాట్లాడుతుంది, వాళ్ళ ప్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉంది. నా కొరకు కొంతమంది ఉన్నారు, మరి వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. మరి చూడండి, వారికి ఏమిస్తానన్నాడు? 2 గ్రూపులు వారికి, అలా నమ్మకంగా ఉన్న వారికి, ఇంకా మళ్ళీ దేవుని వైపు తిరుగుతున్న వారికి, చచ్చిన స్థితిలో ఉండి ప్రభు మారు మనసు పొందిన వారికి ఆ జయము, జయించు వారికి ఏమన్నాడంటే 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందను. ఏంటంటే జయించే వారికి ఇచ్చేటువంటి 3 బహుమానాలు అక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే వారు ఇప్పుడు పరిశుద్ధతతో ఉన్నారు కదా, ఎల్లప్పుడూ కూడా అసంపూర్ణమైనటువంటి పరిశుద్ధత వారు పొందుకుంటారు. నిత్యము వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకుంటారు. అదే ఉంది అక్కడ. వాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక. ద బుక్ ఆఫ్ లైఫ్, ఆ జీవ గ్రంథములో నుండి ఆ రక్షించబడిన వారందరి యొక్క పేర్లు అందులో ఉన్నాయి. అందులో ఉన్నటువంటి పేరు ఎంత మాత్రము కూడా నేను తుడిచిపెట్టేసేయను. చూడండి, ఇక్కడ మనము జీవిస్తూ ఉంటాం. మనం మరణించిన తర్వాత మన పేర్లు మరి ఇక్కడ కొట్టివేయబడతాయేమో, కానీ దేవుని రాజ్యంలో ఆయన చెప్తున్న మాట, మీరు నిత్యము జీవించేవానిగా ఉంటారు. ఆ నిత్య జీవం మీకు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ జీవ గ్రంథము యందు మీ పేరు నిత్యం ఉంటుంది. ఈ లోకంలో మన పేరు మార్చిపోవచ్చు, కానీ జీవ గ్రంథములో నిత్యము మీ పేరు ఉంటుందని మీరు జ్ఞాపకము చేసుకోండి. మొట్టమొదటిది దేవుని ఆ నిత్యమైన పరిశుద్ధత, సంపూర్ణమైన పరిశుద్ధత పొందుకుంటాం. రెండవది దేవునిలో నిత్యము జీవించే వారంగా మనం ఉంటాం. మూడవది ఏంటో తెలుసా? నా తండ్రి ఎదుట నేను, దూతల ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. ఇతడు నేను విమోచించిన వ్యక్తి, ఈమె నేను విమోచించినటువంటి సహోదరి అని దేవుడు పరలోక రాజ్యములో ఆయన ఒప్పుకుంటాడు. ఈమె నా బిడ్డ అని దేవుడు ఒప్పుకుంటాడు.
ఈ సహోదరుడు నాతో ఉంటాడు అని దేవుడు ఒప్పుకుంటాడు. నాకు చెందినవాడు. ఇక్కడ ఒప్పుకోవటం అంటే ఏంటంటే దిస్ బిలాంగ్స్ టు మీ, ఇది నాకు చెందింది అని ఒప్పుకోవటం. ఈరోజు లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ ఉంటుంది, మీరు ఎప్పుడైతే మనుషుల ఎడల మీరు నన్ను ఒప్పుకుంటారో నేను నా తండ్రి ఎడల వారిని ఒప్పుకుంటాను. గమనించండి. మరి 3 విషయాలు మనం చూసాం. చివరికి 6వ వచనంలో అన్నాడు కదా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. నిజంగా దేవుడు మనకి వినగలిగిన చెవులను అందిస్తే, దేవుని హృదయాన్ని అంగీకరించుకునేటువంటి మనసును దేవుడు మనకిస్తే, ఈ మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఎందుకంటే మనుషులుగా మనము ఎంత ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి సంఘాలను చూస్తున్నాం, కానీ అందులో జీవం ఎక్కడుందో అని మనుషులు మనం చూడట్లా. ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్దది అని చూస్తున్నాం, కానీ అందులో జీవం ఎంత ఉందని చూడట్లా. ఎక్కడ చూసినా సంఘంలోనికి లోకమును తీసుకొని వస్తూ ఉన్నారు, లోకముతో సంఘంలో జీవిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ వారికి ఏ శ్రమలు కూడా లేవు, ఎటువంటి పరిస్థితి హింసలు కూడా లేవు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అందరి మనసును అంగీకరించి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ 3 విషయాలని దేవుడు ఒక హోప్ ఇస్తూ ఉన్నాడు వారికి. ఏంటో తెలుసా? నిజంగా ఆత్మ నా చేతిలో ఉన్నది, దేవుని పరిశుద్ధాత్మ పరిచర్య నా యొద్ద ఉన్నది, దేవుని యొక్క మరి ఆత్మానుసారమైనటువంటి సేవకులు నా స్వాధీనంలో ఉన్నారు. మీరు నా వైపు తిరిగితే అలాంటి పరిచర్య నేను మీకు ఇస్తాను. మీరు నా వైపు తిరిగి మరి నాతో పాటు మీరు ఉంటే మిమ్మల్ని ఆ రీతిగా నేను బలపరుస్తానని దేవుడు అక్కడ తన ప్రత్యక్షతను మొదటిచ్చాడు. రెండవది, మరి ఏ స్థితిలో ఉన్నామో సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడానికి కొన్ని ఎగ్జార్టేషన్స్, కొంత హెచ్చరికలను అక్కడ దేవుడు మనకిచ్చాడు. మరి అది హెచ్చరికలు మీరితే ఏం జరిగిద్దో చూసాం, హెచ్చరికలకి లోబడితే ఏం జరిగిద్దో కూడా మనం చూసాం. లోబడిన వారికి మరి నిత్యము జయించేటువంటి వారంగా మనము ఉంటామని దేవుని జీవ గ్రంథములో మన పేరు ఉంటుంది. ఆయన తండ్రి ఎదుట, దూతల ఎదుట మనల్ని ఒప్పుకుంటాడనేటువంటి మాటను అక్కడ మనం చూసాం. నిజంగా అంతకంటే మనకి ఇంకేం కావాలి? ఇక్కడ డెడ్ వర్క్స్ చేసి ప్రభు ముందుకెళ్తే, ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో నీవెవరో నాకు తెలియదు అని దేవుడు చెప్పాడు. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని దేవుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసా? నేను ఒప్పుకుంటాను. ఇతను ఆత్మానుసారంగా జీవించాడు, నా కొరకు శ్రమలు పొందాడు, నా కొరకు ఇబ్బంది పడ్డాడు. ఇదిగో ఇతడు నా రక్తంలో కడగబడిన నాకు చెందినటువంటి వాడు అని ఆయన పరలోక రాజ్యంలో మరి సాక్ష్యం ఇస్తాడు. అంతకంటే మనకు కావాల్సింది ఈ లోకంలో దాన్ని పొందుకోవటం కంటే ఇంకేమీ కూడా మనకి అవసరం లేదు. కాబట్టి అందరూ కొద్ది నిమిషాలు మోకరించగలిగిన వారు మోకరించి మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. పేరుంది జీవించుచున్నామని, లోకం చూసినట్లు దేవుడు చూడడం. దేవుడు యొక్క దృష్టి మన హృదయ అంతరంగమును చూస్తూ ఉన్న దేవుడు. నువ్వు చేసే ప్రతి చిన్న పరిచర్యలో, నీ విశ్వాస జీవితంలో ఎలాంటి మనసు కలిగి నువ్వు చేస్తూ ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది ఎలర్ట్గా ఉందాం. నేను ప్రభువుకి చెందినవాడినని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధంగా మనం జీవిద్దాం. ప్రభువా, నీ ఆత్మానుసారమైన మనసును మాకు దయచేయండి. నీ చిత్తానుసారమైనటువంటి పరిచర్య మాకు దయచేయండి. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి. నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచుకోండి నాయన. మేము పడిపోకుండా తండ్రి
నీ సన్నిధిలో నిత్యము మేము జీవించు వారముగా ఉండుటకు సహాయం చేయండి. ఆ జీవ జలపు ఓటను మా హృదయములో ప్రవహింప చేయండి. జీవజలపు నాయన నదులతో, ఆ దేవుని వాక్యముతో, దేవుని ఆత్మతో. అందుకనే సమరయ స్త్రీతో ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో జీవజలము ఇచ్చువాడను నేనే. ఆ జీవజలం ఏంటో కాదు, ఆయన ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మనిచ్చేవాడు ఆయన. ఎందుకంటే ఆయన యొద్దే ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు వైపు మనం తిరుగుదాం. ప్రభువా, నీకు లోబడే జీవితం, విశ్వాసముతో బ్రతికే జీవితం, ఆత్మానుసారమైనటువంటి జీవితం, పరిశుద్ధమైన జీవితం మాకు దయచేయండి. ఈ లోకము మమ్మల్ని ఆకర్షిస్తూ ఉన్న ప్రభువా, నీ కొరకు నమ్మకంగా మేము జీవించుటకు సహాయము దయచేయండి. యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్లెస్సింగ్స్ ఇస్తారు. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు